హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. రీసెంట్గా ఎన్టీపీసీకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదండి. ఆ కంప్లీట్ అయిన ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ టాపిక్ని కాన్సన్ట్రేట్ చేసి వచ్చాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడైతే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, లాస్ట్కి వచ్చేసి మనం అనాలిసిస్ పార్ట్ అనేది చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ రీజన్ ఆఫ్ ఇండియా మోస్ట్ సూటబుల్ ఫర్ టీ కల్టివేషన్ డ్యూ టు ఇట్స్ క్లైమేట్ అండ్ సాయిల్ అంటున్నారు. అంటే టీ కల్టివేషన్, టీ ఆకుకు సంబంధించి ఏ ప్రాంతాలు ప్రసిద్ధి అంటున్నారు. పంజాబ్, హర్యానా రైస్ కల్టివేషన్ బాగా చేస్తారు. వెస్ట్రన్ పంజాబ్ అంతా కూడా మనం చెప్పుకోవాలంటే డెజర్ట్ రీజన్ ఉంటుంది, ఇట్స్ నాట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. డక్కన్ ప్లాట్యూలో మనం టీ కల్టివేషన్ చేస్తారా? లేదు కదండి. డక్కన్ ప్లాట్యూ వాల్కనిక్ ఎరప్షన్ ఇన్ ద ఫామ్ వల్ల మనకి ఇది ఫామ్ అయింది అని చెప్తూ ఉంటాం. అసలు ఈ టీ కల్టివేషన్ కావాల్సిన కండిషన్స్ ఏంటి? ఖచ్చితంగా హిల్లీ టెరైన్ అనేది ఉండాలి. అంటే హిల్లీ టెరైన్ అంటే కొండ ప్రాంతాల్లో స్టెప్ ఇరిగేషన్ చేస్తారు. ఓకేనా. టీ ఆకుకి సంబంధించి చూసుకుంటే స్టెప్ ఇరిగేషన్ అనే దాన్ని ఎక్కువగా సూటబుల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూడండి, ఓకేనా, టీ ప్లాంటేషన్ క్రాప్ చూపించినట్టు ఇలా స్టెప్ బై స్టెప్గా ఉంటాయి. అందుకోసమే స్టెప్ ఇరిగేషన్ అనేది ఎక్కువగా చేస్తారు. స్టెప్ ఇరిగేషన్ చేయాలంటే ఖచ్చితంగా హిల్లీ ప్రాంతాలే సూటబుల్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో హిల్లీ ప్రాంతం ఏదైనా ఉందా? ఎస్, అస్సాం కనిపిస్తుంది, నార్త్ బెంగాల్ అంటున్నాడు. అస్సాం అంటే ఏంటి? నార్త్ ఈస్ట్ రీజనే కదా, అంటే ఈశాన్య భారతదేశమే కదా. ఈశాన్య భారతదేశం అంతా కూడా కొండ ప్రాంతం కదండి. ఆ కొండ ప్రాంతాల్లో కదా ఎక్కువగా మనకి టీ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నార్త్ బెంగాల్ అంటున్నాడు. అసలు వెస్ట్ బెంగాల్లోనే కదండి డార్జిలింగ్ ఉంది. డార్జిలింగ్ వచ్చేసి ఫస్ట్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్, భౌగోళిక సూచి అనేది కూడా రావడం అయితే జరిగింది. ఎస్, అలా అయినా చూసుకున్నా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎస్, ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 4 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. మరి టీ బోర్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు నాన్న? టీ బోర్డ్ అనే దాన్ని 1905లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఎస్, కోల్కతాలోనే ఉండడం అయితే జరిగింది. అలా అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ తెలిసినా, లేదు ఫస్ట్ జిఐ ట్యాగ్ తెలిసినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. అకార్డింగ్ టు ది Ibn Battuta, a Marconian travel to India during the Delhi Sultanate's mention of a postal system which of the royal hearts were used to transfer the packing is called as అంటున్నారు. ఢిల్లీ సల్తనేట్ కాలంలో అంట భారతదేశానికి సంబంధించి మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా ప్రకారం రాజ గుర్రాలను ప్యాకేజ్ని బదిలీ చేయడానికి ఉపయోగించిన తపాలా వ్యవస్థ పద్ధతిని ఇలా పిలిచారు అంటున్నారు. ఇక్కడ మీరు 2 పాయింట్స్ గుర్తుండాలి. ఇబన్ బటూటా అంటే ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో 1333 ఆ టైంలో భారతదేశానికి విజిట్ చేయడం అయితే సరే. ఎక్స్పెషల్గా ఢిల్లీ సల్తనేట్స్ టైంలో ఈయన భారతదేశానికి వచ్చారు అని చెప్పేసి చూసుకోండి. అయితే ఏ డైనాసిటీ? తుగ్లక్ డైనాసిటీ పరిపాలన టైంలో ఇతను వచ్చారు. ఇక్కడ చూడండి, మంచందారీ సిస్టమ్ ఎవరు తీసుకువచ్చారు నాన్న? అక్బర్ గారు కదా. ఎస్, అక్బర్ గారు మంచందారీ సిస్టమ్ని తీసుకువచ్చారు 1971. అయితే ఇది అయితే ఖచ్చితంగా కాదు. ఇకత్ అనేది ఏంటి? ఇట్స్ ఆర్ట్కి సంబంధించినది, ఇట్స్ నాట్ రిలేటింగ్ టు ది ఓకేనా మనకి పోస్టల్ సిస్టమ్ కాదు. ఇక్కడ దవా అని ఒకటి ఉంది. ఈ దవా అనేది ఇది పోస్టల్ సిస్టమే. ఓకేనా, ఇది పోస్టల్ సిస్టమే. అంటే ఇది తపాలా వ్యవస్థే, కానీ ఇది ఎలా చేసేవాళ్ళు? మనుషులు చేసేవాళ్ళంట. ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళి పోస్ట్ ఇస్తేనేమో దవా అని చెప్పేసి పిలిచేవారు. అదే గుర్రాలను ఉపయోగిస్తే మాత్రం ఉలుక్ అని చెప్పేసి పిలవడం అయితే జరిగింది. దాన్ని ఏమని పిలిచేవారు నాన్న? ఉలుక్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ సిస్టమ్ ఉంది భారతదేశంలో అని చెప్పేసి మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా గారు వచ్చేసి అతను మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందుకోసమే కొన్ని టర్మ్స్ అనేది చూసుకోండి. ఢిల్లీ సల్తనేట్స్ కానీ మొఘల్స్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ చూసుకోండి. ఇక్తా సిస్టమ్, మంసందారీ సిస్టమ్, జాగిరీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్ అని చెప్పేసి ఉన్నాయి కదా. అలా ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దివాని ఈ ఆమ్, దివాని ఈ కాస్ అని చెప్పేసి అలాంటివి చూసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ రాక్స్ ఆర్ నాట్ వెదర్డ్ ఇన్ కన్స్ట్రక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ మెటీరియల్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్లో చూద్దామండి. వెదర్డ్ అంటే, వెదరింగ్ అంటే మనకి మీనింగ్ ఏంటి? రిమూవల్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద రాక్ని తీసుకుంటున్నాను నేను. ఈ రాక్ని ఎండలో పెట్టామంటే ఖచ్చితంగా ఏమవుతుంది? సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. సన్లైట్ ఎలా ఉంటుంది? హీట్ ఉంటుంది కదా, రేడియేషన్ అనేది ఉంటుంది కదండి ఇందులో. ఆ హీట్కి ఇది ఏమవుతుంది? కొంచెం డ్యామేజ్ అవుతుందిగా. లేదు, ఒకరోజు హీట్ రాలా, వర్షం పడింది, ప్రెసిపిటేషన్, ఓకేనా, వర్షం పడింది అనుకుందాం.
అప్పుడు రైన్స్ పడినప్పుడు ఇదేమవుతుంది, కూల్ అవుతుందిగా. లేదు ఈవినింగ్ టైం అవుతూ కూల్ అవుతూ ఉంటుంది కదా, సంకోచం వ్యాకోచం అని చెప్తూ ఉంటాం కదా, హీట్ అండ్ కూల్కి సంబంధించి ఫినామినా. ఇలా ఒక స్టోన్ని ఎండలో పెడితే ఒక 100 సంవత్సరాలు అదే ప్లేస్లో ఉంది అనుకున్నాం. పెట్టినప్పుడు అంతా కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు 100 సంవత్సరాలు చూస్తే అలానే ఉంటుందా? అలా ఉండదు కదండి. దాని యొక్క నేచర్ చేంజ్ అవుతుంది. ఈ మైజర్గా చెప్పుకోవాలి అంటే అట్మాస్ఫియర్లో గాలి అనేది కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా. ఆ గాలి ట్రావెల్ అయినప్పుడు స్మాల్ పార్టికల్స్ ఉంటాయి. ఆ దుమ్ము ధూళి కణాలన్నిటిని కూడా ఈ రాక్ని హిట్ చేస్తూ ఉంటాయి కదా. ఈ రాక్ని హిట్ చేయడం వల్ల దాని యొక్క టాప్ మోస్ట్ లేయర్ అనేది ఏమవుతుంది, ఎక్స్పోజ్ కానీ డ్యామేజ్ అవ్వడానికి గురవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే వాట్ హ్యాపెన్ ఇఫ్ రాక్ నాట్ వెదర్డ్, అంటే కోతకి గురి కాకపోతే మూమెంట్ ఆఫ్ ఎర్త్ మెటీరియల్స్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, భూమి యొక్క పదార్థాలు కదలిక సమయంలో రాళ్ళు వాతావరణంలోకి గురి చేయకపోతే ఏమి జరుగుతుంది అంటున్నాడు. మాస్ మూమెంట్ వుడ్ బి ది ఫోర్స్ ఫ్రీక్వెంట్ అంటున్నాడు. మాస్ మూమెంట్ అనే ఫ్రీక్వెంట్ అంటే తరచుగా వస్తే ఏమవుతుంది, ఎరోజన్ కోతకి గురి అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, వెదర్డ్ అంటే మనకి వెదర్డ్ ఎరోజన్ కి సంబంధించి కోత అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి నాట్ అన్నాడు కదా మన ఆన్సర్లో, ఇది అయితే కాదు. సాయిల్ ఫర్టిలిటీ విల్ ఇంప్రూవ్డ్ అంటున్నాడు. సాయిల్ ఫర్టిలిటీకి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎరోజన్ అంటే కోత వుడ్ బి ది ఇంక్రీజ్డ్ అంటున్నాడు. ఇక్కడ అవ్వకపోతే అంటున్నాడు, అవ్వకపోతే కోత ఇంక్రీజ్ అవుతుందా? ఎరోజన్ అవ్వదు కదా కదండి. ఎరోజన్ వుడ్ బి ది ఇన్సిగ్నిఫికెంట్, కోత చాలా తక్కువగా ఉంటుంది. ఎస్, ఈ పాయింట్ చూసుకోండి. వాట్ నాట్ వెదర్డ్ అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, వెదరింగ్ ప్రాసెస్ గురించి అడగట్లేదు నాన్న, ఓకేనా. వాడు నాట్ వెదర్డ్ అంటున్నాడు, అందుకోసం కోత చాలా తక్కువగా ఉంటుంది. ఎరోజన్ వుడ్ బి ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ మనీ లాండరింగ్ ఇండియా అంటున్నాడు. ఇక్కడ మీరు ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. ప్రివెంట్ మనీ లాండరింగ్ ఇండియా అన్నాడు. ఖచ్చితంగా యాక్టే కదా. ఎక్కడుంది అబ్రివేషన్? ఇక్కడ దాకా వాడే ఇచ్చాడు, మీరు ఇంకా యాక్ట్ అని యాడ్ చేసుకోండి. ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి దీన్ని 2002లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి నాన్న, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి దీన్ని 1999లో తీసుకొని వచ్చారు. దీన్ని ఫ్రెమా అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది దేనికి చూస్తుంది నాన్న? స్టాక్ మార్కెట్. ఎస్, స్టాక్ మార్కెట్కి సంబంధించి నియంత్రించే సంస్థ అని చెప్పుకోవచ్చు. ఎంటైర్ స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? సెబీ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1992లో వచ్చేసి వాటికి స్టాట్యూటరీ స్టేటస్ కల్పించడం అయితే సరిగ్గా. ఇది కూడా కాదు, ఇది ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తుంటాము. దీన్ని 2010లో వచ్చేసి తీసుకొని రావడం అయితే సరే. వాడు క్వశ్చన్లోనే ఉంది, ప్రివెంట్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా నాన్న, అదే వాడు దాని గురించి అడిగాడు. అంటే ఇక్కడ నువ్వు ఎలాంటి లాజిక్స్ అప్లై చేయాల్సిన పని లేదు. కొన్ని సార్లు నీకు క్వశ్చన్లోనే ఆన్సర్లు అనేవి ఉంటాయి. కొంచెం కామన్ సెన్స్ అంటే పీస్ ఆఫ్ మైండ్తో మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు నాన్న. ఓకే, నెక్స్ట్ ద బింబెట్కా రాక్ షెల్టర్స్ known for the prehistoric caves painting are located in which of the following states of India అంటున్నారు. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? బింబెట్కా గుహలు, ఓకేనా. బింబెట్కా గుహలు, రాతి గుహలు ఆశ్రయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటున్నాడు. బింబెట్కా అంటే మధ్యప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. దీన్ని 1957లో విఎస్ వాంకర్ అని చెప్పేసి అతను కనుగొనడం అయితే జరిగింది. దీనికే కదండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కూడా ఇచ్చాడు. ఎప్పుడు 2003లో వచ్చేసి వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కూడా లభించడం అయితే జరిగింది. అలాగనే మనకి ఇంకోటి చెప్పుకుంటే అజంతా గుహలు ఒకటి ఉన్నాయి కదా, అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఇవి ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. ఇదే మహారాష్ట్రలో ఎలిఫాంటా కేవ్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా, ఏ కేవ్స్ ఉన్నాయి? ఎలిఫాంటా కేవ్స్. ఎస్, ఎలిఫాంటా కేవ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి కూడా ఎక్కడున్నాయి? మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇది కరెక్ట్గా ముంబై దగ్గరలో ఉంటాయండి. ఈ 3 కేవ్స్ అడిగితే మహారాష్ట్రకి సంబంధించి, బింబెట్కా కేవ్స్ అని అడిగితే మధ్యప్రదేశ్కి సంబంధించినవి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాక్ కట్ పెయింటింగ్, అక్కడ పెయింటింగ్స్ కి చాలా ప్రసిద్ధి అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ అజంతా కేవ్స్ లో ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో వాటిని రీసెంట్ గా ఐఎన్ఎస్ కౌండిలియా అని చెప్పేసి ఒక సెయిలింగ్ వెసల్, ఒక తెరచాపని తీసుకువచ్చారు.
అది మనకి ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ఒమన్ దేశానికి విజిట్ చేసింది. దాని మీద ఎలాంటి గృహాలకి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయంటే అజంతా కేవ్స్ కి సంబంధించినవి అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్, విచ్ డిపార్ట్మెంట్ హాస్ నోటిఫైడ్ రూల్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ radar ఎక్విప్మెంట్ టు మెజర్ వెహికల్ స్పీడ్ అండర్ ది లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, లీగల్ మెట్రాలజీ జనరల్ నియమాలు 2011 ప్రకారం అంట వాహన వేగాన్ని కొలవడానికి, మనకి వాహన వేగాన్ని కొలవడానికి రేడార్ పరికరాలు ఉపయోగం కోసం ఏ శాఖ నియమాలను నోటిఫై చేసింది అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మేజర్గా చెప్పుకోవాలంటే ఎవరికి ఏ మినిస్ట్రీ అని అడుగుతున్నారు, వినియోగదారుల వ్యవస్థ శాఖ వాళ్ళు వచ్చేసి చేయడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు వచ్చేసి వీటికి సంబంధించిన నోటిఫైడ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇది కొంచెం స్టార్టింగ్ గా చూసుకోవాల్సిన పాయింట్ అండి. అందుకోసం ఎప్పుడైనా న్యూస్ వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినది అనేది కూడా మీరు ఈజీగా చూసుకుంటే ది బెస్ట్ గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ సపోర్ట్స్ బేస్డ్ లెర్నింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఆధారిత అభ్యాసానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం పేరేంటి అంటున్నారు. డిజిటల్ ఇండియా లెర్నింగ్ అనేది ఆన్లైన్ కి సంబంధించి, విద్యా కనెక్ట్ అనేది కూడా కాదు, ఓకేనా స్మార్ట్ ఎడ్యుటెక్ అనేది కూడా కాదండి. ఇది వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే FLN, ఓకే FLN AXL అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేజర్గా చెప్పుకోవాలి అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది లర్నింగ్ సిస్టమ్ నెంబర్స్కి సంబంధించి ఇది మేజర్గా వర్క్ ఆన్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటున్నారు. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే అర్థం ఏంటి అంటున్నారు. తరతరాల సమానత్వం అనే పదానికి ఈ క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది అంటున్నారు. ఇంటర్ జనరేషనల్ అంటే ఒకే దాంట్లోకి సంబంధించి డిఫరెంట్ జనరేషనల్ ఈక్విటీ సమానత్వం గురించి అడుగుతున్నారు. ఫెయిర్ ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ ది వేరియస్ ఇన్కమ్ గ్రూప్స్ అంటున్నారు. ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ ది ప్రజెంట్ డే అంటున్నాడు. ఈక్వల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆల్ ది ఏజ్ బేస్డ్ ఆన్ ది పాపులేషన్ గ్రూప్స్ అంటున్నారు. ఫెయిర్నెస్ ఆఫ్ రిసోర్సెస్ టు ఎన్షూర్ అవైలబిలిటీ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్. ఇక్కడ వాడు అర్థం అడుగుతుంది ఏంటి, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ, ఈ జనరేషన్తో పాటు ఇందులో వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ను కూడా బేస్ చేసుకొని ఆ ఈక్విటీ అనేది ఏంటి అంటున్నాడు. ఎకానమీకి సంబంధించిన టర్మ్స్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ బేసిక్ టర్మినాలజీ అంటామండి, ఓకేనా. బేసిక్ టర్మినాలజీ ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి ఒకసారి క్లారిటీగా చూసుకోవాల్సిందే. ఆ టర్మినాలజీ వస్తే ఇది ఈజీగా ఉంటుందండి, ఓకేనా. ఆ టర్మినాలజీ ఒకసారి మీరు జాగ్రత్త చూసుకోండి. దీన్ని ఫెయిర్నెస్, ఓకే, ఫెయిర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ టు ఎన్షూర్ అవైలబిలిటీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్, భవిష్యత్ తరాలకు లభ్యతను నిర్దేశించడానికి వనరుల న్యాయబద్ధమైన వినియోగదాన్ని ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఏ సింగిల్ నరేటివ్ డీటెయిలింగ్ ఆఫ్ వన్ ఆఫ్ బుద్ధాస్ ఫార్మర్ ఎగ్జిస్టెన్సెస్ ఈస్ నోన్ బై ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి, బుద్ధుని పూర్వ ఉనికిని వివరించే కథనం కింద ఈ కింది వాటిలో దేన్ని పిలువబడుతుంది అంటున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఈజీ. అంటే బుద్ధాస్ యొక్క ఫార్మర్ రిమైన్స్ అంటే బుద్ధుడి యొక్క చరిత్రల గురించి చెప్పడానికి కొన్ని రిమైన్స్ అనే వాటిని మనకి ఏమని పిలుస్తారు, జాతకాస్ అని చెప్పేసి కదండి పిలిచేది. వాటిని జాతకాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. త్రిపీఠకాస్ అంటే బుద్ధిజానికి సంబంధించి 3 పీఠికలు ఉన్నాయి కదా, అందులో సుత్తి పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అండ్ నెక్స్ట్ వచ్చేసి సుత్త పీఠిక అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. వినయ పీఠిక అనేది చెప్పుకోవాలి అంటే మోనాస్టిక్ కోడ్, అంటే మనకి మోనాస్ట్రీస్ అంటే కదా, వాళ్ళ యొక్క ఆశ్రయాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఎక్కడ మెన్షన్ చేశారు, ఓకే మనకి వినయ పీఠికలో మెన్షన్ చేశారు. అభిధమ్మ పీఠిక విల్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ది ఫిలాసఫికల్ థింగ్స్ అండి. సుత్త పీఠిక అనేది చెప్పుకోవాలి అంటే బుద్ధిజానికి సంబంధించి గౌతమ్ బుద్ధ గారికి సంబంధించిన
టీచింగ్స్, ఆయన యొక్క టీచింగ్స్ గురించి ఓకే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, జాతకాస్ అనేవి బుద్ధుడి యొక్క లైఫ్ స్టైల్ గురించి వచ్చేసి డిస్క్రైబ్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని జాతకాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. 547 జాతకాస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఇన్ ఇండియా ఆర్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఫౌండ్ అంటున్నారు. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఉష్ణమండల సతత హరిత అడవులు కనిపిస్తాయి అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా గ్రీన్ గానే ఉంటాయి కదా అవి. ఓకే, అదే కదా. పంజాబ్ ఉంది, పంజాబ్, రాజస్థాన్, ఇవి నార్దర్న్ స్టేట్స్ అయినా ఇది వెస్టర్న్. రాజస్థాన్ ఖచ్చితంగా అవ్వదు. ఎందుకు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అడిగాడు అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. రాజస్థాన్ తక్కువే కదా, డెజర్ట్ రీజన్ కదా, దానికి అడ్జసెంట్ ఉంది. పంజాబ్ కూడా అలానే ఉంటుంది కదండి. ఎస్, ఆ రెండింటిని క్యాన్సిల్ చేసా. ఇచ్చిన దాంట్లో ఏంటి, వెస్టర్న్ ఘాట్స్ ఇచ్చాడు, సుందర్బన్స్ ఇచ్చాడు. సుందర్బన్స్ ఏంటి మనకి మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ వల్ల మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ బాగా ఫేమస్. ఆ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ఎక్కడ గ్రో అవుతాయి, ఫ్రెష్ వాటర్, సెలైన్ వాటర్ కి సంబంధించి. ఇక్కడ గ్రీనరీ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా ఉండదు. దీన్ని నేను ఎలిమినేట్ చేసి దీనికే ఎందుకు వెళ్తున్నాను అంటే వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇటు సైడే కదా నాన్న. ఈ సైడ్ అంతా కూడా కంటిన్యూషన్ గా హిల్స్ ఉన్నాయా, ఉన్నాయి. మొత్తం కూడా గ్రీన్ కలర్ లో ఉంటుందా, ఉంటుంది. యాన్యువల్ రైన్ఫాల్ అనేది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనే దానికి సంబంధించి తీసుకుంటే 200 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్, 200 సెంటీమీటర్స్ ఉంటుందా అంటే ఎస్, ఇక్కడ ఉంటుంది కదా. వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి రైన్ షాడో రీజన్స్ ఉన్నాయా, లేవు కదండి. అందుకోసమే 200 సెంటీమీటర్స్ ఆఫ్ మినిమం రైన్ఫాల్ వస్తుంది. కాబట్టి నేను ఐఎమ్ పికపింగ్ ది ఎస్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్. ఇంకా నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఉంది. అండమాన్ నికోబార్ కూడా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే నార్త్ ఈస్టర్న్ ఇండియా ఉంది. ఓకే, నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈశాన్య భారతదేశం కూడా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కి ఫేమస్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ రీజన్స్ వచ్చేసి ఎక్స్పెషల్లీ ఫేమస్ ఫర్ ది ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ the US Army contingent that participated in the Access Youth Abhyas held in September 2024 belonging to the which of the following divisions అంటున్నారు. అంటే ఒక ఎక్సైజ్ వచ్చినప్పుడు ఎక్సైజ్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి నేర్చుకుంటాం మనం. 2025లో ఎస్ యూత్ అభ్యాస 21st ఎడిషన్ కండక్ట్ చేశారు నాన్న. ఎక్కడ అంటే అలాస్కా. ఎక్కడ, అలాస్కాలో వచ్చేసి యుఎస్ఏ హోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే యుద్ధ అభ్యాస్ అనేది యుఎస్ఏ ఇండియాకి సంబంధించిన ఎక్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేశారు దీన్ని, 2002లో వచ్చేసి 2002 దగ్గర నుంచి దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే ఏ సెగ్మెంట్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అంటున్నారు. యుద్ధ అభ్యాసంలో పాల్గొన్న ఆర్మీ బృందం ఈ క్రింది వాటి విభాగాలకు చెందినది అంటున్నారు. ఎస్, ఇది ఎవరి గురించి అడుగుతున్నాడు వాడు, యుఎస్ ఆర్మీ గురించి అడుగుతున్నాడు. ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే 11th ఎయిర్బోర్న్ డివిజన్ అని చెప్పేసి వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అయితే సరే. యుద్ధ అభ్యాస్ అంటేనే 11th ఎయిర్బోర్న్ డివిజన్ కి సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇది యుఎస్ అంటే ఓకేనా, యుఎస్ కి సంబంధించి ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ April 2025 విచ్ ఇండియన్ క్రికెటర్ వాస్ నేమ్డ్ ఫర్ ది Wisden Learning Cricketer in World 2024 who secured the 1659 runs across the formats of 2024 అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తూ ఉంటారు. కానీ అయితే మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే ఎస్ క్రికెట్కి సంబంధించి రికార్డ్స్ అని ఉంటాయి నాన్న. ఓకేనా, రికార్డ్స్ అని ఉంటాయి. ఆ రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాలి అంటే ఎస్ ఇండియన్ క్రికెట్ అంట విజ్డన్ లెర్నింగ్ క్రికెటర్స్ కి సంబంధించి ఎస్ 1659 రన్స్ స్కోర్ చేసిన ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే స్మృతి మందన గారు వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇది అయిపోయింది కాబట్టి ఇంక దీని గురించి మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు రీసెంట్ కి సంబంధించి స్మృతి మందన గారికి సంబంధించి ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో చూద్దామండి. ఓకేనా, T20 మ్యాచెస్ కి సంబంధించి 4000 రన్స్ స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈ రికార్డు స్మృతి మందన గారికి సంబంధించి ఉంది. అలాగానే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే
ఎస్ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే 10,000 రన్స్, ఓకేనా, 10,000 పరుగులు చేసిన జాబితాలో ఎవరున్నారు? స్మృతి మందన గారే ఉండడం అయితే జరిగింది. రీసెంట్గా స్మృతి మందన గారికి సంబంధించిన రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. ఎస్ హర్మాన్ ప్రీత్ కౌర్ గారు ఉన్నారు కదా, ఈమెకి పద్మశ్రీ ఇచ్చారండి 2026వ సంవత్సరానికి సంబంధించి పద్మశ్రీ హర్మాన్ ప్రీత్ కౌర్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఇవి రీసెంట్గా సంబంధించినవి, ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ డాష్. భారతదేశంలో జనాభా పంపిణీ జనాభా ఇలా ఉంది అంటున్నారు. అయితే ఇవి ఇలాంటి క్వశ్చన్స్ మీరు మేజర్గా చెప్పుకోవాలి అంటే ఆప్షన్ బేస్డ్ నుంచి చేస్తేనే ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ చూసుకుంటే యూనిఫామ్ అక్రాస్ ఆల్ రీజన్స్ అంటున్నారు, అంటే అన్ని ప్రాంతాల్లో ఏకరీతంగా ఉంది అంటున్నారు. భారతదేశ జనాభా చూసుకుంటే పాపులేషన్ అనేది అన్ని చోట్ల ఒకేలాగుందా? మరి అన్ని చోట్ల ఒకేలాగా ఉంటే సిక్కిం, గోవాలో ఎందుకు తక్కువ పాపులేషన్ ఉంది? మరి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పాపులేషన్ ఎందుకు ఉంది? అంటే ఒకేలాగా ఉందా? యూనిఫామ్ అక్రాస్ ది ఆల్ రీజన్సా? కాదు. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ బట్టి చెప్తున్నాను చూడండి. మోర్ ఇన్ డెజర్ట్ రీజన్ అంటున్నాడు. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉందా? చచ్చిపోతారు నాన్న వాటర్ లేక. ఎడారి ప్రాంతంలో తక్కువ జనాభానే కదా ఉండేది, ఎడారి ప్రాంతంలో తక్కువగానే ఉంటుంది. కొండ ప్రాంతాల్లో సాంద్రత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. డెన్సర్ ఇన్ హిల్లీ ప్రాంతం, కొండ ప్రాంతాల్లో కొండ మీద ఎక్కువ మంది జన్మించారనుకోండి, అంటే డెన్సిటీ వాల్యూమ్ పరంగా సాంద్రత ఎక్కువగా ఉంటుందా? ఉండదు కదా. ప్లెయిన్స్ దగ్గర కదా ఎక్కువగా ఉండేది. ఓకేనా, అంటే మనకి మైదానాల ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఎక్కువగా ఉంటుంది, కొండ ప్రాంతాల్లో ఉంటుందా? ఉండదు కదా. డెన్సర్ ఇన్ హిల్లీ రీజన్ అంటున్నాడు. డెన్సర్ రీజన్ కొండ ప్రాంతాల్లో సాంద్రత ఎక్కువగా ఉండదు. అసమానంగా ప్రాంతాల్లో సంబంధించిన వైవిధ్యాలతో ఉంటుంది. అన్ఈవెన్ వేరియేషన్స్ అక్రాస్ ది రీజన్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంది, అవునా కదా. డెజర్ట్ రీజన్లో, హిల్లీ రీజన్లో పాపులేషన్ తక్కువగా ఉంది. ప్లెయిన్స్ దగ్గర వచ్చేసి మైదానాల దగ్గర మనకి మేజర్గా చెప్పుకోవాలంటే పీఠభూముల దగ్గర, ప్లాట్యూస్ దగ్గర ఎక్కువ పాపులేషన్ ఉంది కదండి. అలా అనమాట. ఈ క్వశ్చన్కి నువ్వు ఏ బుక్ చూసినా నీకు ఆన్సర్ దొరకదు. కాకపోతే మేక్ ఎ కామన్ సెన్స్ క్వశ్చన్ అండి ఇది. బై కామన్ సెన్స్ నుంచి మీరు ఆన్సర్ చేయాల్సిన ఈ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ క్లాసిఫైడ్ యాజ్ యాక్టనాయిడ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటున్నారు. యాక్టనాయిడ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేది మనకి 79 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి తెలిసిందే. అయితే 79 నుంచి 103 వరకు సంబంధించినవి. దీన్నే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు కదండి. ఎస్ ఓకే, 5F బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు అటామిక్ నెంబర్ తెలిసిన ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎస్ లుథానియం వచ్చేసి దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత? ఎస్ 57. అలాగనే థోరియంకి సంబంధించి ఎంత? 90. అలాగనే యుక్టైరియం అనేది చెప్పుకోవాలి అంటే దీని యొక్క అటామిక్ నెంబర్ 70 అని చెప్పుకోవచ్చు. అలాగనే సీరియంకి సంబంధించిన అటామిక్ నెంబర్ ఎంత? 58. ఇప్పుడు చూడండి, ఇది 89 తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, 89 నుంచి 103. ఎస్ థోరియం విల్ బి ది ఎస్ యాంటనాయిడ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అందుకోసం ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూసుకోండి, బ్లాక్స్ ఎలిమెంట్స్ కి సంబంధించినవి ఇవన్నీ చూసుకోండి. యాక్టనాయిడ్స్ ఒకటి, ఎస్ వీటికి సంబంధించిన క్లాసిఫికేషన్స్ అన్ని చూసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఓకే, నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈస్ యూజ్డ్ నాన్ అయానిక్ డిటర్జెంట్స్ రియాక్షన్ టు ఇంప్రూవ్ క్లీనింగ్ క్వాంటిటీస్ అండ్ థిక్నెస్ డిటర్జెంట్స్ అంటున్నారు. ఓకేనా, శుభ్రపరిచే లక్షణాలను మెరుగుపరచడానికి మరియు డిటర్జెంట్స్ను చిక్కగా చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్స్లో మనం కొన్ని లిక్విడ్స్ వేస్తూ ఉంటారు, ఆ లిక్విడ్ థిక్నెస్ ఉంటుంది. అదే మీరు కంఫర్ట్ చూసుకోండి, థిక్నెస్ తక్కువగా ఉంటుంది, అది స్మెల్ ఫ్రాగ్నెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అయితే చిక్కగా చేయడానికి, ఓకేనా, థిక్నెస్ ఇంక్రీజ్ చేయడానికి అయానిక్ కానీ డిటర్జెంట్, ఓకే, అయానిక్ కానీ డిటర్జెంట్ ప్రతి చర్యలో ఏ ఆమ్లాన్ని ఉపయోగించబడతారు అంటున్నారు. ఇక్కడ మనందరికీ తెలిసింది ఏంటి? ఆక్సిలిక్ యాసిడ్ అనేది దేనికోసం? మనకి మేజర్గా రస్టింగ్కి సంబంధించి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇదైతే కాదండి. ఓకేనా, ఇంకా మేజర్గా యూజ్ చేసే దానికి ఏంటి? స్టెరిక్ యాసిడ్. ఓకేనా, స్టెరిక్ ఆమ్లము అనేది మేజర్గా వీటికి సంబంధించి ఏవైతే మేజర్గా థిక్నెస్కి సంబంధించి కానీ, ఓకేనా, అయానిక్కి సంబంధించిన ఏజెంట్స్ కింద వీటిని నాన్ అయానిక్ డిటర్జెంట్స్ రియాక్షన్ సంబంధించి స్టెరిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటామండి.
Okay, next, which of the following is chief minister of state in India primarily responsible for అంటున్నారు. భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా దేనికి బాధ్యత వహిస్తారు అంటున్నారు. అంటే దీన్ని డిస్కస్ చేయడానికి ముందు మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సింది ఆర్టికల్ నెంబర్ 164లో ఏం చెప్తుంది? చీఫ్ మినిస్టర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్. ఓకే, ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది గవర్నర్ అండ్ రిమైనింగ్ క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్. ఎవరి సలహా మేరకు, ఎవరి సూచన మేరకు? చీఫ్ మినిస్టర్ గారి యొక్క సూచనల మేరకు వాళ్ళని అపాయింట్ చేయడం అయితే సరే. అది 16 clause 1కి 164 clause 1 అదేగా చెప్తుంది. 164 clause ఇక్కడ రాద్దాం నీట్గా. ఓకే, 164 clause 1 అనేది అపాయింట్మెంట్స్ కి సంబంధించి. ఓకేనా, అపాయింట్మెంట్స్ అంటే నియామకాలకు సంబంధించి. ఓకేనా, 164 clause 1A క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర మంత్రి మండలి వర్గం అంతా కూడా 15% మించరాదు. 15% ఆఫ్ వాట్ ఇక్కడ? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి. అయితే ఇందులోనే మనకి 16 clause 2 అనేది 164 clause 2 ఏం చెప్తుంది అంటే, ఓకేనా, కేంద్ర మంత్రి మండలి మొత్తము కూడా కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అంటే సంయుక్తంగా, కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ సంయుక్తంగా ఎవరికి బాధ్యత తెలపాలి? కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు, ఓకేనా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి బాధ్యత తెలపాలి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి? ఓకేనా, కేంద్ర మంత్రి మండలి అంటే రాష్ట్ర మంత్రి మండలి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే చీఫ్ మినిస్టర్ కూడా ఇంక్లూడే కదండి. ఎస్, ముఖ్యమంత్రి గారు కూడా అందులో భాగమే కదా. ఆయన కూడా దేనికి సంయుక్తంగా బాధ్యత తెలపాలి? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి సంబంధించి. అసలు రాష్ట్రపతి గారికి ఉందా? లేదు. సుప్రీంకోర్టుకా? కాదు. ఈ రెండు కూడా సెంట్రల్స్ కి సంబంధించినవి కదా. ఈ రెండింటిని మీరు డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అపాయింట్ చేసేది గవర్నర్ అయినా, కాకపోతే ఎవరికి బాధ్యత తెలపాలి? లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎందుకు? వాళ్ళే కదా ఓటేసి ఎన్నుకుంది, అందుకోసం వాళ్ళకి బాధ్యత తెలపాల్సి ఉంటుంది. అందుకోసమే అక్కడ అసెంబ్లీని పీపుల్ హౌస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. కౌన్సిల్ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ నుంచి వస్తారు కాబట్టి కౌన్సిల్ అనేది కాదు, అసెంబ్లీ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. విచ్ ఈవెంట్ మార్క్డ్ ది పొవైట్ మూమెంట్ ఇన్ ఎక్స్ట్రీమ్ మోడరెస్ట్ స్ట్రగుల్ డ్యూరింగ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటున్నారు. భారత స్వతంత్ర పోరాటంలో తీవ్రవాద మరియు మితవాదుల పోరాటాన్ని కీలమైన ఘట్టంగా గుర్తించిన సంఘటన ఏది అంటున్నారు. అంటే స్ప్లిట్ గురించి అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు చూసుకుంటే చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది నాన్న? 1917లో జరిగింది. ఓకేనా, బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో. లార్డ్ కర్జన్ గారి టైంలో బెంగాల్ విభజన చేయడం అయితే జరిగింది. జలియన్ వాలాబాగ్ ఊచకోత 1919లో జరిగింది. ఓకేనా, సూరత్ స్ప్లిట్ అనేది చెప్పుకోవాలి అంటే 1907. ఈ సూరత్ స్ప్లిట్లోనే కదా ఎక్స్ట్రీమిస్ట్స్, మోడరేట్స్, అతివాదులు, మితవాదులు అని చెప్పేసి డివైడ్ అయింది. ఇక్కడే కదండి సూరత్ స్ప్లిట్. అదే కదా మనకు క్వశ్చన్ అడిగింది. అందుకోసమే ఐఎన్సీకి చదివేటప్పుడు, ఐఎన్సీ గురించి మీరు చదివేటప్పుడు ఒకసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ చూడండి నాన్న, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దీన్ని 1885లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫౌండెడ్ ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఏవో హ్యూమ్ అని చెప్పేసి ఇతను ఏర్పాటు చేయడం అయితే సరిగ్గా. ఫస్ట్ ప్రెసిడెంట్, ఓకేనా, మొట్టమొదటి ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి అడిగితే WC బెనర్జీ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే సరిగ్గా. ఫస్ట్ ఉమెన్ అని అడిగితే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ అని అడిగితే మాత్రం వచ్చేసి యానీ బెసెంట్ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు? 1917. ఓకేనా, 1917 ఏ సెషన్? అది కోల్కతా సెషన్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని అడిగితే ఎస్,
ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని అడిగితే భారతదేశ మహిళ ఐఎన్సీకి అధ్యక్షత వహించింది అంటే సరోజిని నాయుడు గారు 1925లో వచ్చేసి వ్యవహరించడం అయితే జరిగింది. దీన్నే మనకి కాన్పూర్ సెషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అలాగనే 1924 అంటే దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే బెలగాం సెషన్కి సంబంధించి కదండి. ఎస్, అది ఫస్ట్ టైం మహాత్మా గాంధీ గారు వచ్చేసి వ్యవహరించడం అయితే జరిగింది. దీనితో పాటు మనం మేజర్గా చెప్పుకోవాలి అంటే వందే మాతరం, జనగణమన కూడా ఒకసారి క్లారిటీగా చూసుకుంది. రెండు మనకి ఐఎన్సీలో పాడింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ఎస్, ఆ పాయింట్స్ అన్ని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. సూరత్ స్ప్లిట్ అని చెప్పుకోవచ్చు అండి ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్ బికమ్ లీడింగ్ బెనిఫిషరీ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటున్నారు. భారతదేశంలో హరిత విప్లవం యొక్క ప్రముఖ లబ్ధిదారుల రాష్ట్రంగా మారింది ఏది అడుగుతున్నారు. అంటే అసలు గ్రీన్ రెవల్యూషన్, ఎస్, హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు కదండి. ఇందులో ఏం చేశారు? ఐ హీల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అంటే హైబ్రిడ్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అనే వాటిని తీసుకోవచ్చు. అలాగనే మోడర్న్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు. ఇదే కదా చేసింది. మరి ఇవి తీసుకువచ్చినప్పుడు మనకి సాయిల్లో కూడా ఏముండాలి? ఫర్టిలిటీ అనేది ఉండాలి, వాటర్ అవైలబిలిటీ ఉండాలి కదా. అందుకోసమే పంచ్ సింధ్ రీజన్ దేన్ని పిలుస్తాము? పంజాబ్. ఇక్కడ మనకి ఇండస్ రివర్ 5 ట్రిబ్యూటరీస్ కూడా ఏ రాష్ట్రం నుండి ప్రవహిస్తున్నాయి అంటే పంజాబ్. అందుకోసమే పంజాబ్లో వాటర్ స్కేర్సిటీ ఉండదండి. ఇంకా చెప్పాలి అంటే పంజాబ్ రాష్ట్రం వచ్చేసి ఫర్టైల్ రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసం పంజాబ్ రీజన్ అనేది ఎక్కువగా బెనిఫిట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇండియా, భారతదేశం అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈ ఎంఎస్ స్వామినాథన్ గారికి 2024వ సంవత్సరానికి సంబంధించి భారత రత్న అందించారండి. ఓకేనా. జై జవాన్ జై కిసాన్ అని చెప్పి స్లోగన్ ఇచ్చింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఎవరి పుట్టినరోజుని మనకు వచ్చేసి భారతదేశంలో కిసాన్ దివాస్ కింద సెలబ్రేట్ చేస్తున్నారు అంటే చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క పుట్టినరోజు డిసెంబర్ 23వ తారీఖు అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు భారతదేశానికి సంబంధం. మరి హరిత విప్లవ పితామహుడు ప్రపంచానికి అని అడిగితే నార్మల్ బొర్లాంగ్ అని పేరు. ఏం పేరు? నార్మల్ బొర్లాంగ్. అలాగనే వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? వర్గీస్ కురియన్. అలాగనే ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్ సహకార సంఘాలకు సంబంధించిన పితామహుడు అంటే మాత్రం వచ్చేసి మనకి త్రిభువన్ దాస్ పటేల్ గారిని పిలవడం అయితే జరుగుతుంది. అందుకోసమే కదా రీసెంట్గా త్రిభువన్ దాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ తీసుకువచ్చారు. దానికి త్రిభువన్ దాస్ పటేల్ గారి యొక్క పేరే ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ ది 38th నేషనల్ గేమ్స్ ఇన్ 2025 అంటున్నారు. ఎస్, ఈ 38వ జాతీయ క్రీడలు ఎక్కడ కండక్ట్ చేశారు నాన్న? ఉత్తరాఖండ్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఉత్తరాఖండ్లో కండక్ట్ చేశారు. దీనికి సంబంధించిన మాస్కట్ అనేది చెప్పుకోవాలి అంటే ఎస్, మౌలి హిమాలయన్ బర్డ్. ఉత్తరాఖండ్కి సంబంధించిన స్టేట్ బర్డ్ కూడా మౌలి. దాన్ని డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మరి టాప్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? టాప్ ప్లేస్లో వచ్చేసి సర్వీసెస్ టీమ్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ హర్యానా. ఓకేనా, హర్యానా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, హర్యానా. ఈ 3 స్టేట్స్ వచ్చేసి 1, 2, 3 ప్లేసెస్లో ఉండడం అయితే జరిగింది. అయితే ఎక్కడండి? ఉత్తరాఖండ్. నెక్స్ట్ 2027లో ఎస్ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అది 39th ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ 39వ ఎడిషన్ ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది అంటే ఎస్ మేఘాలయ. ఎస్ ఏలయ మేఘాలయలో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, which of the following operating system is not typically used on the desktop or laptop computers అంటున్నారు. ఈ క్రింది వాటిలో ఏది సాధారణంగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లో ఉపయోగించబడదు అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ల్యాప్టాప్ కంప్యూటర్స్ అంటున్నారు. ఇది వేరు, ల్యాప్టాప్స్ గురించి అడగట్లా. ఓకేనా. డెస్క్టాప్ మనకి మేజర్ కంప్యూటర్ పైన ఉంటుంది కదా, మనకి డిస్ప్లే చేయిస్తూ ఉంటుంది. అవుట్పుట్ డివైస్ కింద మనకి కంప్యూటర్లో కమాండ్ ఇస్తే చూపించేది డెస్క్టాపే కదా. ఓకే, దానికి సంబంధించి అడుగుతున్నాడు. విండోస్ అంటున్నాడా? లేదు అంటే ఎస్ మాక్ ఓఎస్, అలాగని లైనస్, హ్యాండ్రైడ్ అనేది డెస్క్టాప్ ల్యాప్టాప్స్లో యూజ్ చేయరు. డెస్క్టాప్ ఆర్ మనకు వచ్చేసి ల్యాప్టాప్ కంప్యూటర్స్లో యూజ్ చేయరండి. కాకపోతే సిపియూస్లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమడిగాడు? ఓకే,
ఆన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్స్లో హ్యాండ్ రైట్స్ అనే వాటిని యూజ్ చేయరు. అదొక్కసారి క్లారిటీగా చూసుకోండి. అక్కడ కంప్యూటర్ గురించి అడగట్లా, ఓన్లీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ గురించి అడుగుతున్నాడు. అలాగే సిపియూస్కి సంబంధించి హ్యాండ్ రైడ్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ డెస్క్టాప్స్ అడుగుతున్నాడు కాబట్టి హ్యాండ్ రైడ్ అనే దాన్ని యూజ్ చేయరు. ది ఇండిజినస్ కార్టీ థెరపీ, ఈ కార్టీ సెల్ థెరపీ అని చెప్పేసి దేనికి సంబంధించింది నాన్న? క్యాన్సర్ డిసీజెస్కి సంబంధించింది. ఓకేనా, క్యాన్సర్ డిసీజ్కి సంబంధించింది కదా. మాక్సిమం ఎఫిషియన్సీ అగెన్స్ట్ ది బి ఆల్ అండ్ అదర్ బ్లడ్ క్యాన్సర్ దేనికి సంబంధించింది అంటున్నారు. స్వదేశీయ కార్టీ సెల్ థెరపీ బి ఆల్ మరియు ఇతర రక్త క్యాన్సర్లకు వ్యతిరేకంగా గరిష్ట సామర్థ్యాన్ని చూపిస్తుంది అంటే దాన్నే మనకు వచ్చేసి నాన్ హెగ్జికన్ లింఫోఫోమా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీని మీద మేజర్గా ఎఫిషియన్సీ చూపించడం కోసమే కార్టీ సెల్ థెరపీ అని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వైల్డ్ లైఫ్ ఈస్ మెన్షన్ ఇన్ ది విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి 42వ రాజ్యాంగ సవరణ గుర్తుండాలి. 1976లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం కదండి ఫ్రీ లీగల్ అడ్వైజర్ ఆర్టికల్ 39 క్లాజ్ ఏలో కూడా మెన్షన్ చేశారు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మేజర్గా చెప్పుకోవాలంటే ఆర్టికల్ నెంబర్ 48 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 48 క్యాపిటల్ ఏ ప్రకారం చూసుకుంటే ఓకేనా ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వైల్డ్ లైఫ్ గురించి వచ్చేసి మెన్షన్ చేయడం అయితే సరే. పర్యావరణము వన్యప్రాణుల సంరక్షణ అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో ఎక్కడ మెన్షన్ చేశారు నానా అంటే ఎస్ 48 ఏలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అందుకోసమే మీకు క్లాస్లో కూడా ఒకటి చెప్పానండి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాడెడ్ ప్రొవిజన్స్ అనే ఉంటాయి. అంటే సవరించిన తర్వాత 42 ఒకటి 86వ రాజ్యాంగ సవరణ అంటే మీకు ఏ ఆర్టికల్ గుర్తుండాలి? ఆర్టికల్ 45లో కదండి, దానికి రిలేటెడ్. అలాగని 97వ రాజ్యాంగ సవరణ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినవి, అవి ఒక్కసారి క్లారిటీగా మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్, వాట్ లీగల్ డాక్యుమెంట్ అలౌస్ ప్రిన్స్లీ స్టేట్ టు జాయిన్ ఎయిదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటున్నారు. స్వతంత్రం తర్వాత భారతదేశము లేదా పాకిస్తాన్లో చేరడానికి రాచరిక రాష్ట్రాలను అనుమతించిన చట్టపరమైన పత్రం ఏది అంటున్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఓకేనా ఎక్సెషన్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అని చెప్పేసి ఇదే మనకి అయితే ఇండియా లేదా పాకిస్తాన్లో రాచరిక ప్రాంతాలు ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించి ప్రొవిజన్ కల్పించడం అయితే జరిగిందండి. అయితే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి? 389 ఉన్నాయి. ఇందులో పాకిస్తాన్కి ఎంతమంది పోయారు? 90. ఇండియాకి సంబంధించి 299. ఈ 299కి ఎలక్షన్స్ లో చెప్పుకోవాలి అంటే మేజర్గా దీనికి సంబంధించి చెప్పుకోవాలంటే 229కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఈ 70 ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం కదా, ఇక్కడ 389లో చెప్పుకోవాలి అంటే ఇందులో చెప్పుకోవాలంటే 296 వచ్చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 93 93ని ప్రిన్స్లీ స్టేట్స్ అని పిలుస్తూ ఉంటాం కదా. ఈ 93 వాటికే కదా మేజర్గా ప్రిన్స్లీ స్టేట్స్ రాచరిక ప్రాంతాలు అని చెప్పింది. వీటికే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్సెషన్ అని చెప్పేసి అందించడం అయితే జరిగింది. ఓకే, అదొకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్, వాట్ వాజ్ అ మేజర్ ఫోకస్ ఆఫ్ 61st అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాడు. ఓకేనా, 61వ రాజ్యాంగ సవరణలో ప్రధాన దృష్టి ఏమిటి అంటున్నారు. అయితే వీటికి సంబంధించి చెప్పుకోవాలి అంటే పంచాయత్లో మహిళలకి రిజర్వేషన్. అసలు పంచాయత్ అని చెప్పేసి ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు కదా నాన్న. ఎప్పుడు తీసుకువచ్చారు? 73వ రాజ్యాంగ సవరణ 1992లో తీసుకువచ్చారు. ఓకే, 1992లో తీసుకువచ్చారు. అంటే ఆర్టికల్ 40 ఉంది కదా సార్ అంటారు. అక్కడ ఏం చెప్పారు? ఆదేశిక సూత్రాల్లో రాష్ట్రానికి దేశంలో ఓకేనా పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకొని రామని చెప్పారు, కానీ ఎలా ఆర్గనైజ్ చేయాలో వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఎలక్షన్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అయితే వీళ్ళకి రాజ్యాంగ మద్దతు అనేది పంచాయతీరాజ్ సిస్టమ్కి 73వ రాజ్యాంగ సవరణ. అందులోనే కదా మహిళలకి 1/3 ఆఫ్ రిజర్వేషన్, 33% ఆఫ్ రిజర్వేషన్ చెప్పింది కూడా అదే చట్టం. ఇది కాదు, మనకు అడిగింది 91 కాబట్టి ఇది కాదు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా 52వ రాజ్యాంగ సవరణ నుంచి తీసుకుని వచ్చారు కదండి. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఆ చట్టం ఇది కూడా కాదండి. నెక్స్ట్, అబాలిషన్ ఆఫ్ ప్రివీ పర్స్,
ఇది 26వ రాజ్యాంగ సవరణ నుంచి కదా. ఈ పెర్వీ పర్స్ అనేది ఏంటి, ఎవరైతే ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించిన కింగ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి పెన్షన్ గురించే కదా డీల్ చేసేది. ఆ రాచరిక ప్రాంతాలు భారతదేశంలో విలీనం చేసినందుకు వాళ్ళకి కొంత అమౌంట్ పెన్షన్ కింద ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి రాజమర్యాదలు అనేది కల్పించేది. దాన్నే పిరివి పర్స్ అంటారు కదండి. ఇది రద్దు చేసింది ఎవరు, శ్రీమతి ఇందిరా గాంధీ. ఎవరు, శ్రీమతి ఇందిరా గాంధీ గారు. ఓకే, ఈమెను చూసుకోండి. నెక్స్ట్ ఓటు వేసే హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం అంటున్నారు. రెడ్యూసింగ్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 years to 18 years వచ్చేసి 61వ రాజ్యాంగ సవరణ నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఏ స్టేట్ అంటున్నారు. రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయ అధికారి ఎవరు అంటున్నారు. ఇక్కడ మీరు ఒకసారి క్లారిటీగా చూడండి. ఓకే, హూ ఈజ్ ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్ అంటే ఇది రాష్ట్రం గురించే అడుగుతున్నాము. రాష్ట్రం గురించి అడిగితే అడ్వకేట్ జనరల్ గుర్తుండాలి. అలాగని ఇక్కడ స్టేట్ కాకుండా కంట్రీ అని చెప్పేసి అడిగాడు అనుకోండి, కంట్రీ అని చెప్పేసి అడిగితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దేశంలోనే అత్యున్నతమైన లా హైయెస్ట్ లా ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే మేజర్గా వచ్చేసి మనకి అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అదే సెంటర్ అడిగితే అటార్నీ జనరల్ అని చెప్పేసి పిలుస్తుంటారు. లీగల్ అడ్వైజర్ కాదు నానా, ఓకేనా. అలాగనే లా సెక్రటరీ అంటున్నారు. ఇదేంటి, యూనియన్ కి సంబంధించి ఉంటారు కదండి లా సెక్రటరీ. ఓకేనా, యూనియన్ కి సంబంధించి కేంద్ర లా మినిస్ట్రీకి సంబంధించిన కార్యదర్శిని లా సెక్రటరీ అంటారు. ఈ లా సెక్రటరీగా ప్రజెంట్ ఎవరు ఉన్నారో తెలుసా, ఫస్ట్ టైం ఒక ఉమెన్ ని, మొట్టమొదటిసారిగా ఒక మహిళని లా సెక్రటరీగా నియమించడం అయితే జరిగింది. ఆమె పేరేంటో తెలుసా, అంజు రాతి రాణా. ఓకేనా, అంజు రాతి రాణా. ఈమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అట్ ప్రజెంట్ యూనియన్ లెవెల్లో లా మినిస్టర్ గా అర్జున్ మేఘవాల్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అతన్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అడ్వకేట్ జనరల్ పిలుస్తామండి రాష్ట్రంలో అయితే. నెక్స్ట్, which program aims to ensure access to the safety and adequate drinking water through tap connections by 2024 అంటున్నారు. దీని గురించి డిస్కస్ చేయాలి అంటే జల్ జీవన్ మిషన్ 2019లో తీసుకొని వచ్చారు. దీన్ని 2024 సంవత్సరం కల్లా ప్రతి ఒక్కరికి కూడా అంటే 100% ఆఫ్ వాటర్ ట్యాప్ కనెక్టివిటీ అందించాలి. ఎక్కడ, ఇది రూరల్ ఏరియాస్కి మాత్రమే, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి మాత్రమే. దాన్ని ఏమని పిలుస్తాం, జల్ జీవన్ మిషన్. రీచ్ అవ్వలేదు కాబట్టే కదా 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈసారి బడ్జెట్లో కూడా మనకి 67670 అని చెప్పేసి కూడా 2026-27 బడ్జెట్లో ఎలకేట్ చేయడం అయితే జరిగింది. ప్రధానమంత్రి కుసుమం అంటే మనకి సోలార్ పంప్ సెట్స్ అనే వాటిని, సోలార్ ప్యానెల్స్ అందించడం కోసం దాన్ని తీసుకువచ్చారు. అలాగనే జల్ క్రాంతి అభియాన్ అని చెప్పేసి వాటర్ కన్జర్వేషన్ 2016లో తీసుకొని రావడం అయితే జరిగింది. అటల్ భుజల్ యోజన అని చెప్పేసి ఇది మేజర్గా, ఇది కూడా మనకి గ్రౌండ్ వాటర్ కి సంబంధించిందే. ఇది 2019లోనే తీసుకొని రావడం అయితే జరిగింది. వాటర్ ట్యాప్ కనెక్టివిటీ అంటేనే జల్ జీవన్ మిషన్. ఓకే, నెక్స్ట్, who among the following launched the Ayush Vyay Vandana cards in Delhi April 2025 along with the Delhi Chief Minister Rekha Gupta అంటున్నారు. అయితే దీన్ని డిస్కస్ చేయడానికి ముందు ఆయుష్మాన్ భారత్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఆయుష్మాన్ భారత్ ఏం చెప్తుంది, ఒక ఫ్యామిలీకి, ఓకేనా, పర్ ఫ్యామిలీకి 5 lakhs of rupees, పర్ ఫ్యామిలీ 5 lakhs of rupees వరకు కూడా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు నాన్న, హెల్త్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీకి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే కదా ఆయుష్మాన్ భారత్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమిస్తున్నారు, ఓకేనా, హెల్త్ ఆరోగ్య బీమా అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఢిల్లీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి 5+5 10 lakhs of rupees వరకు అందిస్తున్నారు. దానికి సంబంధించి ఆయుష్మాన్ వ్యయ బంధన కార్డ్స్ అని చెప్పేసి అందించారు. అయితే రేఖా గుప్తా గారితో పాటు ఎవరు, హర్దిక్ సింగ్ పూరి అని చెప్పేసి ఇతను కలిసి, వీళ్ళిద్దరు కలిసి కార్డ్స్ అనేది అందించడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ ది గ్లోబలైజేషన్ అండ్ ఫ్రీ ట్రేడ్ అంటున్నారు.
అయితే ప్రపంచీకరణ స్వేచ్ఛ వాణిజ్యానికి మద్దతు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటున్నారు? దాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాము. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1 జనవరి 1995లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 అని చెప్పుకోవచ్చు. IMF అనేది కూడా 1945. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు కదండి. ఎస్, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, హౌ మెనీ స్మాల్ స్టేట్స్ ఆఫ్ present day Odisha were integrated into the Indian Union at the time of partition అంటున్నారు. ఓకేనా, విభజన సమయంలో ప్రస్తుతం ఒడిస్సాలోని ఎన్ని చిన్న రాష్ట్రాలను భారతదేశ యూనియన్లో విలీనం చేయబడ్డాయి అంటున్నారు. ఇది కంప్లీట్గా స్టాటిక్ క్వశ్చన్. ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ 26 అంటే. ఓకేనా, 26. కొన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేము, వాటిని బెస్ట్ సజెషన్ ఏంటంటే లీవ్ చేసేసేయండి. అది ఆ స్టేట్ వాళ్ళకి సంబంధించి ఇంకా ఐడియా ఉంటుంది, కానీ మన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా నాన్న. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఈస్టర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ అంటున్నారు. అంటే ఈ క్రింది వాటిలో హిమాలయ తూర్పు ఉన్న శ్రేణి ఏది అంటున్నారు. అయితే మనకి హిమాలయాస్ గురించి చెప్పుకోవాలి అంటే ఒకటి గ్రేటర్ హిమాలయాస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇవి హైట్ ఉంటాయి. వీటి కింద కొంచెం తక్కువ హైట్లో ఎవరున్నారు? ఎస్, వీటికి చెప్పుకోవాలి అంటే లెస్సర్ హిమాలయాస్ అంటాం. వీళ్ళ కింద ఇంకొంచెం చిన్నగా ఉండేది ఎవరు? శివాలిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇలా హిమాలయాలు వచ్చేసి మనకి 3 శ్రేణుల్లో ఉన్నాయి కదా. వాడు ఇది అడగల, ఏమడిగాడు? ఈస్టర్న్ మోస్ట్ రేంజ్ అన్నాడు. అంటే ఈస్టర్న్ మోస్ట్ రేంజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించి ఒక బౌండరీ లాగా యాక్ట్ అయింది ఎవరు అంటే పూర్వాంచల్. ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించి పూర్వాంచల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నాగా ఒకటి, పట్కై ఒకటి, మీజో హిల్స్ అని చెప్పేసి వీటినే మనకి పూర్వాంచల్ రేంజెస్ లోకి ఉండడం అయితే జరుగుతుంది. ఈ జస్కర్ గానీ పిరిపంజల్ రేంజ్ ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ లో కనిపిస్తూ ఉంటాయి అండి. పూర్వాంచల్ అనేది ఈస్టర్న్ మోస్ట్, ఓకేనా, ఈస్టర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ద టర్మ్ సంగం రిఫర్స్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. ఓకేనా, సంగం అనే పదానికి క్రింది వాటిని దేన్ని సూచిస్తుంది అంటున్నారు. తమిళ్ డైనాస్టియా? కాదు. ఏ టైప్ ఆఫ్ తమిళ్ పోయట్రియా? కాదు. దక్షిణ భారతదేశ మత గ్రంథాలా? కాదు. తమిళ్ పండిట్లకు సంబంధించిన అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్, ఏ లిటరసీ అసెంబ్లీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్ కి సంబంధించిన ఒక అసెంబ్లీనే సంఘం అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, అందుకోసమే ఎట్ ప్రజెంట్ రైల్వే బోర్డు వాళ్ళు సంగం డైనాసిటీ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారన్నా, అందుకు ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్, ఎట్ ది గ్లోబల్ Production Awards held May 2025 during the Cannes Film Festival, which city was honored with the Best City of Film Award? Best City of Film Award ఎవరికి వచ్చింది? ఎస్, బెల్ఫాస్ట్ అని చెప్పేసి వీళ్ళకి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ 2025 కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాక్సిమం దీన్ని వదిలేసేయండి. 2026 అవార్డ్స్ అనేది చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్, ది డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఇస్ నోన్ యాజ్ అంటున్నారు. డెస్క్టాప్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇలా కూడా పిలుస్తారు అంటున్నారు. ఎస్, దీన్ని ఫైల్ అంటే ఏంటి? డిఫరెంట్ మనకి డేటాని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తుంది ఫైల్. ఇది కాదు. ఐకాన్ అంటే స్మాల్ పిక్చర్ ఫామ్ లో ఉండి ఇలా మనకి డెస్క్టాప్ మీద కనిపిస్తూ ఉంటాయి కదండి. ఓకే, మై కంప్యూటర్స్, రీసైక్లింగ్ బిన్, క్రోమ్ కి సంబంధించి, క్రోమ్ కాకుండా కొన్ని ఫైల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. సారీ, ఐకాన్స్ అనేది మై కంప్యూటర్, అలా మనకి రీసైక్లింగ్ బిన్, వాటినే కదా ఐకాన్స్ అని పిలుస్తూ ఉంటాం. మెనూ అనేది ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది కదా. మెనూ కూడా కాదు. అయితే ఇక్కడ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏమంటాము? వాల్ పేపర్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, వాల్ పేపర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఎస్, అది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రొజెక్టెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా యూకే బైలేటరల్ ట్రేడ్ అండర్ ది న్యూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నారు. న్యూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే ఎస్, ఎవరికి? ఇండియా యూకేకి సంబంధించి ఎంత అంటున్నాడు. ఎంత అంటే 15%. దీన్ని 2030 కల్లా ఎస్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇండియా యూకేకి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించి 15% అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి నాన్న, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి 2021లో తీసుకుని రావడం అయితే జరిగింది. ఈ 2021లో జాయిన్ అయిన కంట్రీ అంటే మారిషియస్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకి చెప్పుకోవాలి అంటే ఎస్, యూరోపియన్ యూనియన్ జాయిన్ అయింది. అంతకన్నా ముందు మనకి చెప్పుకోవాలంటే ఓకే,
న్యూజిలాండ్ జాయిన్ అయింది. దాని తర్వాత చెప్పుకోవాలి అంటే న్యూజిలాండ్ కన్నా ముందు మనకి న్యూజిలాండ్ తర్వాత ఒమన్ దేశం అనేది కూడా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, అవి కూడా చూసుకోండి, అవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ స్వీటర్ first used 1979 has received the food and beverage and సంబంధించి అప్రూవల్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఫ్రూట్ షుగర్ బెవరేజెస్ అంటున్నారు. ఓకేనా, 1879లో అంట మొదట ఉపయోగించిన స్వీటర్ను పండ్ల రసం పానీయాలలో ఉపయోగించడానికి ఫుడ్ అండ్ బ్రెవరేజెస్కి సంబంధించి ఆమోదం పొందినది ఎవరు అంటున్నారు. అంటే మనకి ఫుడ్ అండ్ బ్రెవరేజెస్ డ్రింక్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్లో ఎక్కువ వాటర్లో స్వీట్నెస్ కోసం ఏం చేస్తారు, షుగర్ కలపాలంటే ఇంకా వాడికి ఆ షుగర్కి కాస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. అందుకోసమే కంపేర్ టు ది నార్మల్ షుగర్తో కంపేర్ చేస్తే అంటే ఇది 200 దగ్గర నుంచి 700 టైమ్స్ స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందంట అండి, బేస్డ్ ఆన్ యువర్ కంపోజిషన్ బేస్ చేసుకొని. అది ఏది అంటున్నారు, అది వచ్చేసి మనకి సచ్చరిన్. దాని పేరేంటి, సచ్చరిన్. చంపడానికి తీసుకొచ్చింది అని అట్లా గుర్తుపెట్టుకోండి, సచ్చరిన్. దీన్ని కలపడం వల్లే కదండి ఇప్పుడు చాలా వరకు కూడా కూల్ డ్రింక్స్లో మనకి ఆ స్వీట్నెస్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అని చెప్పుకోవచ్చు. మేజర్గా క్యాన్సర్కి సంబంధించి కానీ ఓకే, డిఫరెంట్ డిసీజెస్ అటాక్ అవ్వడానికి కూడా ఇదే రీజన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ ది పబ్లిక్ సెక్టార్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ 1947 to 1991 అంటున్నారు. ఫోకస్ ఓన్లీ ఇన్ ఫారెన్ ట్రేడ్ ఎప్పుడు వచ్చింది, 1991 తర్వాత కదండి. ఎస్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల కదా మనకి ఫారెన్ ట్రేడ్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇదైతే కాదు. ఓన్లీ లిమిటెడ్ అగ్రికల్చర్ అంటున్నారు. అగ్రికల్చర్ లిమిటెడ్ గానే ఉంది, కాకపోతే గ్రీన్ రెవల్యూషన్ నుంచి కమర్షియల్ క్రాప్స్ కూడా చేసుకున్నాం కదా, ఇది కూడా కాదు. వాడు 1947 నుంచి 1991 అడుగుతున్నాడు. ఓకే, మినిమల్ ప్రాసెస్ ప్రజెన్స్ అంటున్నాడు. మినిమల్ గా లేదు, ఇంక్రీజ్ చేసుకున్నాం కదా గ్రీన్ రెవల్యూషన్ తర్వాత. డామినెంట్ ఇన్ ది కోర్ అండ్ హెవీ ఇండస్ట్రీ, ప్రధాన మరియు భారీ పరిశ్రమలు ఆధిపత్యం కోసమే మనకి మేజర్ గా ఇండియా వర్క్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఎలిమినేషన్ టెక్నిక్స్ గురించి ఆన్సర్ చేయాల్సిందే, లేదు ఎకానమీలో మీకు ఇండస్ట్రియలైజేషన్ టాపిక్ చెప్పినప్పుడు అక్కడ చెప్తూ ఉంటారండి. ఓకేనా. నెక్స్ట్, యాజ్ ఆఫ్ March 14, 2024 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అంటున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఏది అంటున్నారు. ఓకేనా, ఆదియోగి శివ స్టాచ్యూ కోయంబత్తూర్, తక్కువే కదండి. మనకి వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యత విగ్రహం అంటే మనకి ఇది చెప్పుకోవాలి అంటే 182 మీటర్స్ హైట్ లో ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసాము. దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు. ఇదే అట్ ప్రజెంట్ వరల్డ్ లోనే ఎత్తైన విగ్రహం అని చెప్పుకోవచ్చు. దీన్ని డిజైన్ చేసింది ఆర్కిటెక్చర్ ఎవరండి, ఆర్కిటెక్చర్ చెప్పుకోవాలి అంటే రామ్ వి సుతార్. ఎవరండి, రామ్ వి సుతార్ అని చెప్పేసి ఇతను డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇతను రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. ఇతనికి సంబంధించి మేజర్ గా చెప్పుకోవాలి అంటే మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ అనేది కూడా ఇతనికి 2024లో రావడం అయితే జరిగింది. ఐ థింక్ 1996లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ కూడా వచ్చింది. ఓకే, అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఈ తిరువల్లూరు స్టాచ్యూనే మనకి స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఏ స్టాచ్యూ అని పిలుస్తారు, స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది మనకి మేజర్ గా చెప్పుకోవాలి అంటే వివేకానంద మెమోరియల్, అలాగనే తిరువల్లూరు స్టాచ్యూ. ఈ రెండింటి కనెక్టివిటీ కోసం ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఈ తిరువల్లూరు స్టాచ్యూ, వివేకానంద మెమోరియల్, ఈ రెండింటి కనెక్టివిటీ కోసం అని చెప్పుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనకి తగాతా స్థల్ అని చెప్పేసి సిక్కింలో ఉంది. ఇది బుద్ధాకి సంబంధించి. ఇదంతా అంటే మనకి 130 feet మాత్రమే ఉందండి. ఇది కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఓకే, దీని యొక్క హైట్ అనేది కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ May 2025. ఎన్టీపీసీలో కూడా ఈ క్వశ్చన్ అడిగి సాగు కొట్టాడండి నిజం చెప్పాలి అంటే. అయితే ఆర్బీఐకి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చెప్పుకోవాలి అంటే 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్ట్ అని అడిగితే మాత్రం వచ్చేసి 1934లో తీసుకుని రావడం అయితే జరిగింది.
గవర్నర్ ఒక పర్సన్ ఉంటారు. ఎస్, ఈ గవర్నర్ వచ్చేసి ఇప్పుడు ఎన్నో పర్సన్ అంటే 26వ పర్సన్ ఉండడం అయితే జరిగింది. సంజయ్ మల్హోత్రా గారు వచ్చేసి ఉన్నారు. అయితే డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు నాన్న, ఎంతమంది అంటే 4 ఉండడం అయితే జరుగుతుంది. ఆ 4లో రీసెంట్ గా మనకి అప్పుడు మే 2025లో చెప్పుకోవాలి అంటే ఎస్ పూనం గుప్తా, ఆమె పేరేంటి, ఎస్ పూనం గుప్తా గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఈమెను ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈమె తర్వాత రీసెంట్ గా 2025వ సంవత్సరంలో ఇంకో పర్సన్ వచ్చాడు. ఎవరు ఆయన, సుశీల్ చంద్ర ముర్ము అని చెప్పేసి అతను కూడా రావడం అయితే జరిగింది. ఓకే, ఇతను ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇతనితో పాటు టి రవిశంకర్, ఓకేనా, టి రవిశంకర్ గారి యొక్క టర్మ్ అనేది రీసెంట్ గా 1 year వచ్చేసి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సౌమ్య స్వామినాథన్, ఓకే, సౌమ్య స్వామినాథన్ అని చెప్పేసి ఇతను, వీళ్ళు 4 వచ్చేసి అట్ ప్రజెంట్ ఉన్న ఆర్బీఐకి సంబంధించి డెప్యూటీ గవర్నర్స్. ఉర్జిత్ పటేల్ గవర్నర్ గారు, ఓకే, ఈయన అయితే కాదు. ఎవరంటే ఎస్ పూనం గుప్తా గారు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, in February 2025, which state cabinet approved the Bhukunun Land Law Amendment Bill regulates the purchase and the sale of agriculture, horticulture and రెసిడెన్షియల్ ల్యాండ్ నాన్ రెసిడెంట్స్కి అందించాలి అందరి కోసం సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు కదా, అది ఏ రాష్ట్రం అంటున్నారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ఉత్తరాఖండ్కి సంబంధించిన రిషికేష్నే యోగాకి సంబంధించిన వరల్డ్ క్యాపిటల్ అని పిలుస్తుంటారు. యోగా పాలసీని ఫస్ట్ తీసుకొని వచ్చింది ఉత్తరాఖండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉత్తరాఖండ్లోనే కదా 38th నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. అదే ఉత్తరాఖండ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది గుర్తుండాలి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది ఇండియాస్ ఫిరెస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఇన్ February 2025 అంటున్నారు. ఫిబ్రవరి 2025లో భారతదేశంలో మొట్టమొదటి ఫేరెస్ట్ పరిశోధన సౌకర్యాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే అది వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ ఇన్ న్యూస్కి సంబంధించి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అంటే హర్యానా రాష్ట్రంలోనే తీసుకొని వస్తున్నారు కదా. ఎస్, ఆ పాయింట్ చూసుకోండి. మరి పంజాబ్ అంటే మీకు ఏం గుర్తుండాలి? ఫస్ట్ లెపర్డ్ సఫారీని తీసుకొచ్చిన స్టేట్ అంటే పంజాబ్. సైన్ లాంగ్వేజ్ లో అసెంబ్లీ స్పీచెస్ ని అందిస్తుంది, ఎవరు డెలివర్ చేస్తుంది అంటే పంజాబ్ రాష్ట్రం అనేది గుర్తుండాలి. ఢిల్లీ అసెంబ్లీ అంటే ఏం గుర్తుండాలి? ఇండియాస్ ఫస్ట్ సోలార్ అసెంబ్లీ అంటే ఢిల్లీ అసెంబ్లీ అనేది గుర్తుండాలి. ఎస్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా జరిగిన అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మేజర్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఫస్ట్ న్యూస్ వస్తున్నాయి. అలాగే స్టేట్స్ కి రీజనల్ న్యూసెస్ కి సంబంధించిన ఏదైనా కొత్త ఈవెంట్ తీసుకొస్తాం. వాయు వందన యోజన గురించి ఉంది. ఢిల్లీ అని చెప్పేసి మనకు తెలుసు, కాకపోతే పూరి గారితో కలిసి రేఖా గుప్తా గారు వచ్చేసి దాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఢిల్లీ సల్తనేట్స్ కి సంబంధించిన టర్మ్ ఒకటి అడిగాడు. ఎస్, అలా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అంటే మేజర్గా ఒక 3 క్వశ్చన్లు కామన్ సెన్స్ నుంచి అప్లై చేసే క్వశ్చన్స్ ఉన్నాయండి. జాగ్రఫీకి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఏం అడిగాడు? ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ రీజన్ గురించి అడిగాడు. టీ కల్టివేషన్ అంటే ఇవి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సిందే. పాపులేషన్ మీద క్వశ్చన్ రావడం అయితే జరిగింది. ఈ 3 కూడా మీరు కామన్ సెన్స్ ఆన్సర్ చేస్తుందండి. అలాగనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి కూడా క్వశ్చన్లోనే ఉంది. ఇంకొంచెం మీరు కామన్ సెన్స్ అప్లై చేస్తే ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది చూసుకోండి. ఈ టాపిక్స్ అనేది మీరు ఐ థింక్ అప్కమింగ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్లో కవర్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఎస్ సార్, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.